ప్రభు నమ్ముకొని చిన్న వయసులో అవ్వచ్చు, నడి వయసులో అవ్వచ్చు, పెద్ద వయసులో అవ్వచ్చు, హఠాత్తుగా అవ్వచ్చు, ఎవరైనా నువ్వు కోల్పోయావేమో. నీ ఇంట్లో నీ ప్రియుల్ని, నీ రక్త సంబంధాన్ని, నీ కడుపును పుట్టిన బిడ్డని, నిన్ను ప్రేమించిన నీ భర్తను, నిన్ను కన్న తల్లినో తండ్రినో నువ్వు కోల్పోయావేమో. అయితే వారు ప్రభువులో ఉండి వారు నిద్రించినట్లయితే ఓదార్పు పొందండి దైవజనమా. నిరీక్షణ పోగొట్టుకోవద్దు. అన్ని జనుల వల్లే నిరీక్షణ లేని వారు గుండెలు పాదుకుంటూ రోజు మనోదుఃఖంతో ఉంటూ అన్నపానములు మాని బతికుండి చావుకు దగ్గరయ్యే ఆ స్థితిని నువ్వు కొని తెచ్చుకోవద్దు. మనోవేదన వస్తుంది. బతికినంత కాలము నీ కన్న బిడ్డల యొక్క జ్ఞాపకాలు, నీ ఇంటి వారి యొక్క జ్ఞాపకాలు నిన్ను విడిచిపోవు. నీ బొందులో ప్రాణం ఉన్నంత వరకు నీతో వారు కలిసి జీవించిన జీవితం గురించిన జ్ఞాపకాలు, ఆ మెమరీస్ ఎప్పుడు నీలో ఉంటాయి. జ్ఞాపకాలని మాత్రమే నీతో ఉంచుకో. మనోదుఃఖాన్ని నీలోంచి తీసివేసుకో. వారిని కూర్చున్న మధురమైన జ్ఞాపకాలని పదిలంగా భద్రపరుచుకొని హృదయంలో వారు చెప్పిన మంచి మాటల్ని జ్ఞాపకం పెట్టుకో. వారు నీకు ఇచ్చినటువంటి మార్గదర్శనాలను జ్ఞాపకం పెట్టుకో. వారు నీకు చూపించిన మాదిరిని మనసులో భద్రంగా జ్ఞాపకం పెట్టుకో. అయితే మనోదుఃఖంలోంచి బయటికి రా. గాయపడిన హృదయంలోంచి దేవుడిని గాయాలు మాన్పుతానని ఆయన ఈ రీతిగా నీతో మాట్లాడుతున్నప్పుడు, లేదు ప్రభా నేను ఇలానే ఉంటాను, చీకటి గదిలో ఉంటాను, నేను అన్నం తిన్ను, నేను ఇలానే ఉంటాను, నేను ఇలా నన్ను నేను హింసించుకుంటూ నేను చచ్చిపోతాను, నేను ఏ పని చేయను, వాడు చచ్చిపోయిన తర్వాత నా ఇంట్లో వాడు చచ్చిపోయిన తర్వాత నేను ఎందుకు బ్రతికుండాలి, నేను ప్రేమించిన నా ప్రియుడు చచ్చిపోయిన తర్వాత నేనెందుకు బ్రతికుండాలి, నా ప్రియురాలు చనిపోయిన తర్వాత నేనెందుకు బ్రతికుండాలి. వద్దు దేవుని బిడ్డ, ఇది నీకు ప్రమాదకరమైన స్థితి. ఈ స్థితి నువ్వు కలిగి ఉండటం దేవునికి ఏమాత్రమే ఇష్టం లేదు. నువ్వు బ్రతకాలి. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతట్లో నువ్వు బ్రతకాలి. నువ్వు ప్రయోజకుడుగా మారాలి. 10 మందికి దేవుడు నిన్ను దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు. 10 మందికి నేను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందువల్ల ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు దేవుని బిడ్డ. క్రీస్తునందుండి వారు మృతులైతే ధన్యులు. నువ్వు భూమి మీద బతుకుతున్నావు, వారు పరలోకంలో బతుకుతున్నారు.